రైతులకు న్యాయం జరిగే వరకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను అధ్యక్ష. ఎన్నికల్లో ఒక మాట చెప్పాను. ఆ రోజు మేమందరం కలిసి కేంద్రం 6,000 రూపాయలు ఇస్తే మనం 14,000 ఇస్తామని చెప్పాం. అంత మునిపిచ్చింది అధ్యక్ష. నేను ముందు చెప్పిన కార్యక్రమాలు ఏవీ లేవు. ఏదైతే ఇంతకుముందు నేను కొన్ని కార్యక్రమాలు చెప్పాను. ఫ్రీ బస్సు లేదు, గ్యాస్ సిలిండర్స్ లేవు, తల్లికి వందనం రెస్ట్రిక్షన్, డాక్రా ఉమెన్ ఏదైతే ఉందో మెప్మా డాక్రాని పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితి. అవన్నీ కూడా ఈరోజు రివైవ్ చేసి ముందుకు పోతున్నాం. ఇక్కడ కూడా వాళ్ళు ఇచ్చింది 7,500, ఈరోజు 14,000 రూపాయలు రైతుకు అన్నదాత సుఖీభవ ఇచ్చిన ప్రభుత్వం ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కూడా దేశ 3 విడతలుగా ఇస్తా ఉన్నాం. 5,000, 2,000, 5,000, 2,000 రెండో విడత, మూడో విడత 4,000, 2,000 కింద 3 ఇన్స్టాల్మెంట్స్లో గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ సమయంలో సింక్ చేసుకుంటూ ఇది కూడా రిలీజ్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క దేశ ఈ ప్రోగ్రాం కింద మీరు చూస్తే దగ్గర అన్నదాత అమౌంట్ వచ్చి మనం ఇచ్చింది 2,342 కోట్లు అయితే కేంద్రం 830 కోట్లు ఇచ్చారు. 3,174 కోట్ల రూపాయలు మనం వాళ్ళ అకౌంట్లో వేసాం. మొత్తం బెనిఫిషరీస్ని చూస్తే 45,69,817 మంది రైతులు. ఇంకొక పక్కన ROFR ఫార్మర్స్ని కూడా 1,16,021, మొత్తం కలిసి 46,85,835 మంది రైతులకి అన్నదాత సుఖీభవలో డబ్బులు ఇచ్చాం. ఇది జిల్లాల వారీగా మీరు చూసినప్పుడు ఏ జిల్లాలో ఇచ్చామో అది కూడా క్లారిటీ ఇచ్చాం. అంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీభవనే కాకుండా రాష్ట్రంలో కూడా ఏ పంటలు వేయాలనో ఎప్పటికప్పుడు రెగ్యులేట్ చేస్తున్నాం, గైడ్ చేస్తున్నాం. అంతర్జాతీయంగా ఎలాంటి పరిస్థితులు మార్పులు చేర్పులు వస్తున్నాయో వినియోగానికి ఆధారంగా మనం పంటలు పండించేట్టుగా ఫుడ్ హ్యాబిట్స్ మారాయి, డిమాండ్ మారుతూ ఉంది, ఓసారి వేరియేషన్స్ వస్తాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు ముందుకు పోతున్నాం అధ్యక్ష. ఫస్ట్ టైం అధ్యక్ష ఇన్పుట్ సబ్సిడీ నేచురల్ కెలామిటీ వచ్చినప్పుడు కానీ అప్పుడు మనం ఏం చేయాలనో ఇన్పుట్ సబ్సిడీ కూడా ఎక్కడికక్కడ ఇస్తున్నాం. స్పెషల్ ప్యాకేజెస్ ఇస్తున్నాం. హెక్టార్కి 25,000 రూపాయలు చొప్పున, కొన్ని అయితే ఇంకా ఎక్కువ ఇచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేదానికంటే మెరుగైన ప్యాకేజీని నేచురల్ కెలామిటీలో ఇస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన మొన్నే మీరు చూస్తే 2,08,000 మంది రైతులకి 310 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. ఇంకొక పక్కన దేశ ఫార్మ్ ఇంప్లిమెంట్స్ కానీ ఇండివిజువల్ ఫార్మర్స్కి 50% సబ్సిడీతో ఇచ్చాం. 25,187 మంది ఫార్మర్స్కి దగ్గర 60,50,00,000 రూపాయలు మనం ఈ ఫార్మ్ మెకనైజేషన్ కింద మనం ఆర్థిక సహాయం చేశాం. డ్రిప్ ఇరిగేషన్ అధ్యక్ష ఇట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. 1,45,000 మంది ఫార్మర్స్కి 1,45,000 హెక్టార్లకి 1,34,000 మంది ఫార్మర్స్కి ఇచ్చాం. 90% డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఇచ్చి ఎస్సీలు అయితే 100% డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఇస్తున్నాం. 10 ఎకరాల వరకు ఈ డ్రిప్ ఇరిగేషన్ ఎక్స్టెండ్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మార్కెట్ ఇంటర్వెన్షన్ అధ్యక్ష 5 సంవత్సరాల్లో ఒక్క పైసా ఇవ్వకుండా బడ్జెట్లో పెట్టామని చూపించి ఏమాత్రం కూడా సహకరించకుండా చేసి ఈరోజు మాయమాటలు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టొబాకోకి 270 కోట్లు, మ్యాంగోకి 200 కోట్లు, కోకోకి 12 కోట్లు, టమోటాకి 12 కోట్లు, కాఫీకి 2 కోట్లు, చిల్లీస్కి ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ విత్ మార్కెట్ ఫిక్స్డ్ రేట్ అట్ట 11,791 వచ్చి క్వింటాలు చేశాం. ఆనియన్కి అయితే దిశ బాగా ఇబ్బందుల్లో ఉన్నారంటే మామూలుగా వరదలు వచ్చినప్పుడు కూడా ఇచ్చే నష్ట సహాయం కంటే ఎక్కువ ఇచ్చి ప్రతి హెక్టార్కి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. 50,000 ఇచ్చాం అధ్యక్ష. 100%. ఎందుకంటే అవన్నీ కూడా క్లియర్ చేశాం. ఒక కమిట్మెంట్
ఏ